ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కృపావాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ శుభవేళ ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట నీడ గురించి ఈ దినాన మనం ధ్యానం చేద్దాం. ఏ నీడై ఉన్నది, ఏ నీడలో మనం ఉండాలి అనే విషయాన్ని దైవికంగా మనం కొన్ని విషయాలను ఈ శుభవేళ మనం ధ్యానం చేద్దాం. ఆ మాటలు మన జీవితానికి, మన ఆత్మీయతకు ఫలభరితంగా మార్చబడునుగాక. ప్రియ దేవుని బిడ్డలరా, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనంలో ఓ మాటను చూస్తే అక్కడ రాయబడిన మాట ముండ్ల పొద అనే నీడ కనబడుతుంది. ఇది దేనికి సాదృశ్యమై ఉన్నదంటే లోకపు నీడకు సాదృశ్యమై కనబడుతుంది. ఈ ముండ్ల పొద నీడ ఎలాంటిది అని అంటే అది నీడగానే ఉంటుంది, కానీ ఆ ముళ్ళ వలన గాయాలు రేపబడతాయి. ఈ రోజున లోకంలో మనము నివసించుచున్నప్పుడు లోకపు ఆశ్రయాన్ని గనక మనం ఆశ్రయిస్తే అది మనల్ని గాయపరిచేదై, అది మనల్ని నాశనం చేయనిదై ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి లోకపు నీడలో సాంసోను వెళ్ళి తన జీవన శైలి అంతటిని గాయాల పాలుగా మార్చబడిన సంగతి మనం తెలుసుకున్నాం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ముండ్ల పొద అనే నీడ కిందకు మనం వెళ్లకుండా మన జీవితాన్ని కాపాడుకోవాలి. రెండవదిగా యోనా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనాన్ని చూస్తే సొర చెట్టు నీడ కనబడుతుంది. అలసిపోయి విసుగు చెంది వేసారిపోయి ఉన్నప్పుడు యోనాను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఒక సొర చెట్టును అక్కడ నిలబెట్టి ఆ నీడ కింద యోనాకు ఆశ్రయం ఇచ్చాడు. ఇది తాత్కాలికమైన నీడ. మనం అలసినప్పుడు, మనం కృంగిపోయినప్పుడు, మనం బాధ కలిగినప్పుడు కొందరిని మనకు ఊరట కలుగుచేయటానికి కొందరు మన జీవితంలోకి వస్తారు. అంత మాత్రాన మనం వారి మీద పూర్తి స్థాయిలో ఆధారపడకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది సొర చెట్టు నీడ ఎలాంటిది అని అంటే ఉదయమునకు మొలిచి సాయంకాలానికి అది ఎండిపోయినట్లుగా కనబడుతుంది. అలాగనే మన జీవితంలో కొందరు ఎదురైనప్పుడు వారి మీద మనం పూర్తి ఆధారపడితే ఆ సొర చెట్టు క్రింద పడుకొని ఉన్న యోనా వలె మన జీవితం అవుతుంది. అది మనకు విసుగునిస్తుంది. గనక ఎవరి మీద ఆధారపడకండి. వారు దేవుని ప్రమేయం లేకుండా మన జీవితంలోకి రారని మీరు గుర్తించుకోవాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. ఇంకొక నీడను చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే బదరీ వృక్షపు నీడ కనబడుతుంది. ఇది ప్రవక్త అయినటువంటి ఎలియా ఆ బదరీ వృక్షపు నీడ కింద దేవుడు సేద తీర్చినట్లుగా కనబడుతుంది. ఇది ఏ నీడ అయి ఉన్నదంటే భయం కలిగించున్నది, నిరుత్సాహం కలిగించున్నది, పిరికితనం కలిగించే నీడ. నీ జీవితంలో కొన్ని ఎదురవుతున్నప్పుడు, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు వస్తున్నప్పుడు నీవు కలవరపడి బుద్ధిహీనుడవై, బుద్ధిహీనురాలవై భయపడుతున్నావు అంటే నీవు దేవుని నీడలో లేవు కనుక నీవు భయపడుతున్నావు. ఈ బదరి వృక్షపు నీడ ఎలాంటిదంటే ఎంత బలాఢ్యుడైనా సరే భయాన్ని కలుగు చేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నారు. ముండ్ల పొద నీడ కిందకి వెళ్ళకండి, ఇది లోకపు నీడ. బదరి వృక్షపు నీడ కిందకి వెళ్ళకండి, ఇది నిరుత్సాహాన్ని, భయాన్ని కలుగు చేసే నీడ. సొర చెట్టు నీడ కిందకి వెళ్ళకండి, ఇది మన జీవితంలో తాత్కాలికమైన నీడ కనబడుతుంది. అయితే ఒక్క నీడలో మనం బ్రతకాలి. అది పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే జల్దరు వృక్షపు నీడ, ఇది యేసయ్య రెక్కల నీడ. ఆ రెక్కల నీడ కిందకు నువ్వు రాగలిగితే ఆయన నిన్ను మోస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను కనికరిస్తాడు, నిన్ను కరుణిస్తాడు, నీకు ఆధారమై నిలబడతాడు. ఆ మాటగా నీవు బ్రతకగలిగితే ఆ నీడ నిన్ను గణపరుస్తుంది. ఈ మాట నా దేవుడు మీ హృదయలో పడి ఫలింపచేసి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ఈ వాక్యాన్ని విన్నటువంటి నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని కృపతో వారు ఉన్న నీడలన్నిటినీ చెదరగొట్టి జల్దరు వృక్షమైన నీడవలే నీ చేతి నీడలో వారిని దాచి ఆదరించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.